ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. మేడం, ఏప్రిల్ మాసంలో మీనరాశి వారికి ఓవరాల్గా ఈ నెల మొత్తం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మేడం? తప్పకుండా మీనరాశి వాళ్ళకి ఏప్రిల్ మాసం ఎలా ఉంటుంది అంటే గత మాసంతో పోల్చుకుంటే ఈ మాసం కొంచెం బెటర్గా ఉంటుంది. ఎందుకంటే శనేశ్వరుడు వీళ్ళకి మార్పు అనేది మీనరాశిలో రావడం వల్ల కొన్ని శుభాలు జరుగుతాయి. ఎందుకంటే జనరల్గా ఎప్పుడైనా పెద్ద గ్రహాలు వచ్చినప్పుడు భయపడుతుంటాం కదా. అవి వచ్చినప్పుడు ఏంటంటే వచ్చిన వాతావరణం విశేషం ఏంటంటే కాస్త మంచి ఫలితాలు, శుభవార్తలు, శుభ విశేషాలు అంటే శుభవార్తలు వినే అవకాశం, అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అవ్వడము, ఎప్పటి నుంచో అసలు వివాహమే జరగదు అనుకునే వాళ్ళకి వివాహం జరిగే అవకాశాలు ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే ఈ రాశిలో 5 గ్రహాలు కలిసి ఉంటాం. సో 5 గ్రహాలు మనకి ఏప్రిల్ 13 వరకు రవి కూడా ఉంటాడు. అందువల్ల ఏంటంటే సాధించలేము అనుకునేవి ఏదైతే ఉన్నాయో సాధించేస్తారన్నమాట. అలాంటి అవకాశం మీన రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. సో ఏప్రిల్ మాసంలో వీళ్ళకి అన్ని విషయాల్లో శుభవార్తలు ఉన్నాయి. అలాగే సాధించలేము అనే విషయాన్ని సాధించడం అనేది జరుగుతుంటుంది. వ్యాపార విషయంలో వ్యాపారాలు అనేది ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ధనం మాత్రం చేతికి అందదు. కళ్ళ ముందు కనిపిస్తుంటాయి అన్ని విషయాలు, ధనం మాత్రం కనిపించదు. కానీ ఈ పని అయిపోతే, ఈ ప్రాజెక్ట్ అయిపోతే నాకు ఇన్ని కోట్లు వస్తాయి, ఇన్ని లక్షలు వస్తాయి, ఇన్ని వేలు వస్తాయి, ఇన్ని వందలు వస్తాయి అని లెక్కలు మాత్రం ఉంటాయి వాళ్ళ దగ్గర. కాకపోతే ఏంటంటే ప్రస్తుతం కనిపించే అవకాశం ఉండదు. ధనం చేతిలో ఉండకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి మీనరాశిలో జరిగే 5 గ్రహాలు ఏవైతే కలిసి ఉంటున్నాయో 13వ తారీఖు వరకు, ఏప్రిల్ 13 వరకు మనకి రవి భగవానుడు మీనరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మారుతాడు. సో ఆయన మారే వరకు మనకి అన్ని విషయాల్లో కాస్తంత ఆలస్యం, ఆటంకాలు జరుగుతూ ఉంటాయి. కానీ మంచి ఫలితాలే వస్తాయి. సో ఈ మాసం అంతా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు ఎక్కువ దైవారాధన చేస్తూ ఉంటే మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్గా ఉండాలి. మానసికంగా కృంగిపోయినా, శారీరకంగా కష్టం చేయలేని అనుకున్నా వెనక్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే చాలామంది ఒక ఉదాహరణ తీసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్లో ఒక 10 మందికి క్లయింట్స్కి 10 సార్లు చూపించే సైటు, 10 మంది నో చెప్పారు. 11వ అతను ఎస్ చెప్పే అవకాశం ఉంటుంది. కానీ 10 మంది చూపిస్తే అసలు నా జాతకం ఏంటో 10 మంది చూపించి 10 మంది ఒప్పుకోలేదు, ఇక వీడు ఒప్పుకుంటే నమ్మకం ఏంటని చెప్పి వదిలే అవకాశం ఉంది. అలా వదిలేస్తే మాత్రం ఆ 11 వాళ్ళే కొంటారు. తెలియదు అనమాట. వీళ్ళు చేయగలుగుతారు అని వీళ్ళది ఏదైతే ఊహాగానాలకు వెళ్తారో వాళ్ళు చేయలేరు, వీళ్ళు ఏం చేస్తారులే అనుకునే వాళ్ళు చేసేస్తారు, సాధించేస్తారు. అది వీళ్ళకి జరిగే అవకాశాలు. అంటే ఇప్పుడు ఒకళ్ళు మనుషులు చూస్తారు, ఈ ల్యాండ్ వీళ్ళేం కొంటారులే, వీళ్ళు చూస్తేనే సరిగా లేరు, వీళ్ళేం కొంటారని, కానీ వాళ్ళే డబ్బులు చూడేస్తారు. అలాంటి విచిత్రాలు ఈ మీన రాశి వాళ్ళకి ఈ నెలలో జరుగుతాయి. ఇది ఒక రియల్ ఎస్టేట్ గురించి అంటే ఒక ఈజీగా అర్థమవుతుంది చెప్పారు. అలా వ్యాపారాల్లో, ప్రాజెక్ట్ విషయంలో కానీ, తర్వాత వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి అవ్వడం కానీ, కస్టమర్స్ రావడం కానీ, వెళ్ళడం కానీ జరిగేవన్నీ కొన్ని ఏంటి ఏదైతే ఊహించుకుంటారో అవి జరగవు. ఏది ఊహలో రాదో అది జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ జరిగే అవకాశాలు. అందువల్ల ఏంటంటే ఈ నెలంతా వీళ్ళు ఏం చేయాలంటే దైవనామస్మరణ చేస్తే అప్పుడు మనకి ఆ స్మరణకి వాళ్ళేంటి వీళ్ళేంటి అని తెలుస్తుంది. దీనివల్ల ఏంటంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. శారీరకంగా, మానసికంగా చాలా స్ట్రాంగ్గా ఉండి ఒక్క విషయంలో కూడా అంటే బద్దకించకుండా మేము వద్దులే వీళ్ళు చేస్తారు లేదో వీళ్ళు మొహం చూస్తే తెలుస్తుంది అలాంటి విషయాలకు వెళ్ళకుండా కష్టపడి సిన్సియర్గా చేస్తే సక్సెస్ అవుతారు వీళ్ళు. అది కాస్త కష్టపడకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ శని రాహువులు కలిసి ఉండడం వల్ల తెలియకుండానే వీళ్ళకి ఒక అసహనం, బద్ధకము అనేది పెరుగుతుంది. ఈ అసహనం, బద్ధకం వల్ల చేయలేకపోతున్నాం అనిపించారు. కొంతమంది అన్నిగా లేదు మేము యాక్టివ్గా ఉందామని ప్రయత్నం చేసిన పనులు వీళ్ళకి అనుకూలంగా జరగకపోవడం. వస్తాన్న వ్యక్తి వీళ్ళు కరెక్ట్ 8 o'clock రమ్మండి అంటే ఆ 8 o'clock కల్లా వీళ్ళకి షార్ప్గా ఉండి వాళ్ళకి ఏదో పని వచ్చి అయ్యో మీరు రాలేదండి మర్చిపోయాను మీకు ఫోన్ చేయడం అని చెప్పి అంటే ఇప్పుడు వీళ్ళ టైం అంతా వేస్ట్ అయింది కదా. అలా చురుగ్గా ఉండే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి, మామూలుగా ఉండే వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఈ ఇబ్బంది నుంచి బయటపడాలంటే కంటిన్యూగా ఏదో ఒక నామస్మరణ కంటిన్యూ చేస్తూ ఉండాలి. అలా చేసుకుంటూ వెళితే పనులు అనేది సులభంగా అవుతాయి. విద్యార్థులకి కాస్త మంచి అవకాశాలు ఉన్నాయి. కాస్త చదివితే వాళ్ళు మంచిగా ర్యాంకులు వచ్చే అవకాశం ఉంది, మనకి సాధిస్తారు. విదేశాల ప్రయత్నాలు చేసే వాళ్ళకి అనుకూలంగానే ఉంది, అది కూడా ఇబ్బంది ఏం లేదు. గృహిణులకి ఇబ్బంది ఏం లేదు, వాళ్ళు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో జాగ్రత్త అంటే ఏ విషయంలో జాగ్రత్త అంటే ధనం ఖర్చు పెట్టే విషయంలో, దాచుకునే డబ్బులు తీసి ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి అలాంటి పనులు చేయకుండా ధనం, బంగారం ఏదైతే ఉందో అలా ఉంచేసుకోవాలి. వాటిని మార్చి ఇల్లు కొందామనో స్థలం కొందామని మార్పు చేయకూడదు. ఎందుకంటే ఈ నెలలో వీళ్ళకి రవి భగవానుడు మారే వరకు కాస్తంత మాయలో పడే అవకాశం ఎక్కువగా ఉంది కనుక మాయలో పడకుండా ఉండాలంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు.
రూపాయి ఏదైనా ఉంటే దాచుకోవాలి. ఉన్న దాచుకున్న డబ్బుని తీయకూడదు బయటికి. సో దాచిన డబ్బు ఉంది కదా, నేను ఈ స్థలం కొందాం అనుకున్నా, ఈ డబ్బు తీసేది ఈ డబ్బు కొందాలని అనుకోకూడదు. ఎందుకంటే ఆ స్థలం మోసపోయే అవకాశం ఉంది కనుక, ఎక్కువ జరిగే అవకాశం ఈ మీనరాశి వాళ్ళకి ఈ నెలలో ఉంది కనుక జాగ్రత్తగా ఉంటే ముఖ్యంగా. ఎందుకంటే పంచమ స్థానంలో కుజుడు వీళ్ళకి. దానివల్ల ఏంటంటే పిల్లల విషయంలో మాయలో పడవచ్చు, పిల్లలకి ఏదైనా కొనివ్వాల్సి అనుకోవచ్చు, వాళ్ళకి ఏదైనా వస్తువులు కావాలన్నా, ఏదైనా వాహనాలు కావాలన్నా, ఏదైనా మొబైల్స్ కావాలన్నా ఇవి కొన్ని ఇవ్వడం, దాచుకుని డబ్బులు తీసుకొని ఇస్తుంటారు, వాళ్ళు అది పారేసుకొస్తారు, వాళ్ళు అది ఉంచుకోరు, అది పారేసి వస్తారు వాళ్ళు. అందువల్ల ఏంటంటే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొత్త వస్తువులు కానీ, కొత్తవి ఏమైనా కొనాలని మాత్రం కొనకూడదు. అది పిల్లలైనా అవసరమైనా సరే కొనకూడదు. ఈ నెల ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ఉంటే వీళ్ళు కాస్త మంచి ఫలితాలు వస్తాయి. ఏప్రిల్ నెలలో జాగ్రత్తగా ఉండాలి. అంతే ఈ రాశి వాళ్ళు. ఇంకా దైవారాధన విషయంలో ఏమన్నా విశేషంగా ఏమన్నా రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? ఖచ్చితంగా మీన రాశి వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఈ నెలంతా కాదు, ఈ సంవత్సరం అంతా కొన్ని వీళ్ళు హనుమాన్ చాలీసా చదవాలి ఎక్కువగా. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చేయడం. ఈ 4 గ్రహాలు కలిసి ఉన్నాయి ఈ మీన రాశిలో. ఈ 4 గ్రహాల నుంచి బయటకు వచ్చే వరకు హనుమాన్ చాలీసా వదలకుండా చేసుకుంటే ఎటువంటి భయ ఆందోళనలు జరగవు. లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైనా జరుగుతాయి. వీళ్ళకి జరుగుతాయని కాదు, వీళ్ళ ఇంట్లో జరిగినా వీళ్ళకి జరిగినట్టే కదా, వీళ్ళ బంధువులు జరిగినా వీళ్ళు జరిగినట్టే కదా. ఇప్పుడు 10 రోజులు వీళ్ళు ఉద్యోగం సెలవు పెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది, అప్పుడు వీళ్ళకి నష్టం కదా, ఆ ఉద్యోగం శాలరీ తగ్గిపోతుంది. అలాగే వ్యాపారం షాప్ మూసి వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వచ్చింది, ముయ్యాలి కదా. అందుకే అలాంటి పరిస్థితులు ఏమి రాకుండా, అలాంటి విపత్తులు ఏమి రాకుండా ఉండాలంటే హనుమాన్ చాలీసా ఎక్కువగా చదువుకుంటూ ప్రతిరోజు శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువగా నామస్మరణ కంటిన్యూగా. దీనికి ఏమీ నియమాలు కూర్చొని చేయాలని, అలాగే మరికట్టుకుని చేయాలని అలాంటివి ఏమి లేవు. హ్యాపీగా స్నానం చేసామా, అక్కడి నుంచి రోజంతా ఏదైనా ఖాళీగా కూర్చున్నాం, కామ్గా ఉన్నాం, మాట్లాడే పరిస్థితి లేదు ఇప్పుడు అన్నప్పుడు మంత్రం చదువుకోవచ్చు. అలా ఎక్కడైనా కార్యాలయాల్లో ఉన్న, ఏదైనా బయట మార్కెటింగ్ రంగాల్లో ఎక్కడైనా మార్కెట్ సర్వేలో ఉన్న వీళ్ళు ఏం పర్లేదు, మనసులో కంటిన్యూ అంటే బయటికి అనకుండా మనసులో శివాయ గురువే నమః, శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అంటే ఆ పనులు ఎటువంటి కష్టం రాకుండా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది వీళ్ళు చేయాల్సింది. మేడం, ఈ మాసంలో విశేషంగా శ్రీరామనవమి వస్తుంది. మరి అన్ని రాసుల వాళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుంది అంటారు? అంటే శ్రీరామనవమి రోజు అన్ని రాష్ట్రాల వాళ్ళు చేసుకోవడం కాదమ్మా, ప్రపంచం అంతా శ్రీరామనవమి వేడుకగా చేసుకుంటాం. ఎందుకంటే సీతారాముల వారే మనకు ఆదర్శ దంపతులు. సో వాళ్ళు పడిన కష్టం అనేది ఎవరు పడలేరు. వాళ్ళు పడి ఆ కష్టం ఇలా ఉన్నా సరే భార్యాభర్తలు అంటే ఇలాగే బంధంతో కలిసి ఉండాలి, ఎంత దూరమైనా చూపించేదే ఆదర్శ దంపతుల కింద వాళ్ళే మనకి శ్రీరామనవమి కళ్యాణంలో మనం పాల్గొంటే ఏమవుతుందంటే ఈ సంవత్సరంలో మన ఇంట్లో కళ్యాణోత్సవాలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే వివాహాలు కాని వాళ్ళకి వివాహాలు అయ్యే అవకాశం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం కలిగే అవకాశము, గృహయోగాలు లేని వాళ్ళకి గృహం వచ్చే అవకాశము, ఒక స్థలం కొనుక్కోలేమా అనుకునే వాళ్ళకి స్థలాలు కొనుక్కునే అవకాశము. అసలు మన జీవితంలో అదృష్టం అనేది ఉందా అంటే అదృష్టం అనేది ఉంది అని చూపించడానికి వాళ్ళ కళ్యాణోత్సవాల్లో మనం పాల్గొంటే ఆ అదృష్టం మనకు కూడా వరిస్తుందని చెప్పి శ్రీరామనవమి అందరూ పందిళ్ళు వేసుకుని, మరి గుళ్ళలోనే కాదు ఇక్కడ ఇళ్లలో కూడా అందరూ పందిళ్ళు వేసేస్తారు. ఇళ్లలో కూడా వసంత నవరాత్రులు శ్రీరామనవమి వేడుకలు బాగా చేస్తాం. సో ఈ చైత్ర మాసంలో ఎంత పుణ్యం మనం సాధించుకుంటే అంత కర్మ తొలుగుతుందంట. మన ప్రారంభ కర్మలు ఏవేవైతే చేసుకుని జన్మ తీసుకున్నామో ఆ జన్మ అనేది ఎలా ఉంటుందో, అసలు గత జన్మలో అసలు ఎలా ఉన్నామో మనకు తెలియదు. కాకపోతే మనం విన్నాం ఆ గత జన్మ కర్మ మనం ఈ జన్మలో అనుభవిస్తామని. వచ్చే జన్మలో ఈ మంచి జరిస్తే మంచి జన్మ మంచి, అది చూడలేదు ఇది చూడలేదు మనం. అయితే మనం ఉన్న దాంట్లో ఇప్పుడు కలియుగం కనుక ఈ కలియుగంలో మన చేతులతో మనం మంచి చేయడానికి ప్రయత్నం చేస్తే చైత్ర మాసంలో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము ఈ మాసాలన్నీ కూడా ఏంటంటే దానము ఎక్కువగా చేయాలి. ఎంత దానం చేస్తే అంత మంచి ఫలితాలు వస్తాయి. అంటే మనం ఏదో ప్రారంభ కర్మలు అంటే మన పూర్వజంలో ఎవరి దగ్గర ధనం లాక్కున్నామో, అన్నం లాక్కున్నామో, అప్పిచ్చి మళ్ళీ వేధించామో, ఏం చేస్తామో తెలియదు, హింసించామో తెలియదు. అందుకే మనం ఈ జన్మలో ఏం చేస్తామంటే చైత్ర మాసంలో ఎక్కువగా పూజలు పునస్కారాలు చేసుకుంటాం. తర్వాత ఇంకేం చేస్తామంటే దానాలు ఎక్కువ చేస్తాం. మామిడి పళ్ళు వస్తాయి, మామిడి పళ్ళు దానాలు అంటే ఫలదానాలు చేస్తాం. ఫలదానాలు చేస్తే మన ఇంట్లో మంచి సత్సంతానం ఏంటి, తీయగా మాట్లాడే పిల్లలు పుడతారని, తీయగా తేనె పలుకుల్లో మాటలు చెప్పేవాళ్ళు పిల్లలు పుడతారని చెప్పి మామిడి పళ్ళని, తర్వాత అరటి పళ్ళని ఇవన్నీ ఎక్కువగా దానం చేస్తుంటాం. గొడుగు, తర్వాత అన్నదానము, తర్వాత ఛాత్రము అంటాం. అంటే విస్తృణగర్లు ఇవన్నీ ఎందుకు ఇస్తామంటే ఏ జన్మలో ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది పెడితే ఆ దోషాల నుంచి బయటపడే మనిషి, అంటే మనకి ఎటువంటి వాయు దోషాలు రాకుండా, అంటే గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, హార్ట్ అటాక్స్ కానీ రాకుండా ఉండాలంటే ఈ గొడుగు, ఛాత్రము, తర్వాత అన్నదానం చేస్తుంటాం. ఎందుకంటే ఎవరి దగ్గర అన్నం లాక్కున్నామేమో, అన్నం తింటున్న మనిషిని మనం తిట్టామేమో, అన్నం తింటున్న మనిషిని మనం లేపేసామేమో, తెలియదు కదా దోషాలు. అలాంటివి ఏమైనా ఉంటే దోషాలు పోతాయని ఈ జన్మలో అన్నదానం చేయమని చెప్తారు.
అవి ఏ మాసంలో చేయొచ్చు అంటే చైత్ర మాసంలో ప్రారంభం అవుతాయి. చైత్ర మాసం ప్రారంభమై చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు అన్నీ కూడా దానాలే. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క విశేష దానం అనమాట. చైత్ర మాసంలో ఎక్కువగా పళ్ళని దానం చేస్తాం, ఎక్కువ పళ్ళు దానం చేయడము, తర్వాత ఎక్కువ పూల దానం చేయడము, అన్నదానం చేయడం, ఇవి చాలా విశేష ఫలితాలు. అందుకే శ్రీరామనవమి రోజున పానకం చేసి పానకం వడపప్పు పంచుతారు, అన్నదానాలు చేస్తుంటారు, కార్యక్రమాలు ఎక్కువగా పూజ చేసి ఊరందరినీ పిలిచి కళ్యాణోత్సవాలని చెప్పి చేస్తుంటారు. ఇవన్నీ దేనికోసం అంటే ఈ చైత్ర మాసం చేయాల్సిన అన్నదానం ఎక్కువ చేయాలి కనుక దానికోసం అన్నమాట. ఇలా చేయాలి. ఇలా చేసుకుంటూ వెళితే మన ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం మనుషులందరికీ ఉంటుంది. అలాగే మన ఇంట్లో శుభకార్యాలు జరిగినా జరగకపోయినా ప్రారంధ కర్మలో ఏవైతే పాపాలు ఉన్నాయో అవి తొలగే అవకాశం కూడా ఉంటుంది. అందుకే దానం, పుణ్యం, పురుషార్థం అంటారు. అంటే మనం దానం కొద్ది బిడ్డలు, పుణ్యం కొద్ది పురుషులు. అంటే మనం ఎంత పుణ్యం చేస్తే అంత మంచి హస్బెండ్ వస్తాడని, ఎంత మంచిగా దానం చేస్తే అంత మంచి బిడ్డలు పుడతారని, గౌరవించే బిడ్డలు, ఒక దేశాన్ని గౌరవించి ఇంటిని గౌరవించే బిడ్డలు పుడతారని చెప్పేసి దానం కొద్ది బిడ్డలు అంటే మనం ఎంత మంచి దానం చేస్తామో అంత మంచి బిడ్డలు పుడతారు. మనకి పుట్టచ్చు, మన ఇంట్లో మనవలు అందరూ కూడా మంచి పిల్లలు ఉండొచ్చు. చూడండి, మన ఇంట్లో అన్ని పనులు చకచక అయిపోతుంటాయి. వివాహాలు అయిపోతే పిల్లలు పుట్టేసి పిల్లలు అయిపోయి సిల్వర్ జూబ్లీ, షష్ఠపూర్తి అన్ని బాగా జరుగుతున్నాయని చెప్పి అనుకుంటారు కదా. ఇవన్నీ జరిగే అవకాశం ఏంటంటే వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారు కనుక వాళ్ళకి అది జరుగుతుంది. అది చేసుకోవాలి. పుణ్యాన్ని ఎక్కువగా మూట కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఈ నెలంతా చేసుకోవాల్సింది. చాలా బాగా వివరించారు మేడం, ధన్యవాదాలు. నమస్తే మా శ్రీమాత్రే నమః.